ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క మహాకృపను బట్టి మీరు ఈ మాటలు విని దీవెన పొందుతూ ఉన్నారని నమ్ముచు మీ కొరకై మరొకసారి ఈ పరిశుద్ధ దినాన కొన్ని మాటలను తీసుకుని వస్తూ దాంతోపాటు ముందుగా ప్రార్థన చేసుకున్నాం. సర్వము ఎరిగిన సర్వశక్తిమంతుడు అయిన మా దేవ, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా, ఇటు చూచిన భయంకరమైన పరిస్థితులు, యుద్ధ వాతావరణాలు, అయా అవినీతి అక్రమము విస్తరిస్తూ ఉండగా, అయా ధరలు అధికమవుతూ ఉండగా, అయా ఇదిగో పరిస్థితుల ప్రభావం చేత అయా ఇదిగో నాయన బిడ్డలు నాయన కృంగిపోతూ ఉండగా, నా తండ్రి నీ దయగలిగిన స్థలకై అప్పగించుకుంటూ ఉన్నా. ఈ మాటలు వింటూ ఉన్న మా బిడ్డలను దీవించండి, ఆయా కుటుంబాలను దీవించండి. వారి కుటుంబంలో ఏది లోటుగా ఉన్నదో అది తీర్చండి. దేవా, నువ్వు పోషించగలిగిన దేవుడవు, అయ్యా నువ్వు ఆశీర్వదించగలిగిన దేవుడవు, నీవు హెచ్చించగలిగిన దేవుడు కనుక నీ యందు విశ్వాసము, భయము, భక్తి కలిగి నీ మార్గంలో నడిచేవారిని అయా వర్ధిల్ల చేసే దేవుడు కనుక మా బిడ్డలు నీ వాక్యానికి విధేయులై వర్ధిల్లున్నట్లుగా మీరే సహాయం చేయమని, విదేశాల్లో ఉన్న మా బిడ్డలను కూడా మీరు దీవించమని మీకే మహిమ చెల్లిస్తూ విశ్వాసముతో యేసు నామమున అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినాన ఈ కొన్ని మాటలు ఒక 10 నిమిషాల్లోపు మనం దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఒక లేఖన భాగాన్ని మీ ముందు తీసుకొస్తా. ఒక 2-3 వారాలు మనం ఇదే అంశంతో మనం ముందుకు వెళ్దాం. న్యాయాధిపతులు అనగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించడానికి న్యాయాధిపతుల్ని ఏర్పాటు చేశాడు. ఈ న్యాయాధిపతులు వారి పక్షంగా ఉండి యుద్ధం చేస్తూ, మరి అలాగే దేవుడు వారికి తెలియజేసిన విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ప్రవక్తని దేవుడు ఏర్పాటు చేసుకొని మరి ఆ ప్రవక్త ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలి అనే ప్రవక్త తర్వాత మరి సమూయేలుని దేవుడు ప్రవక్తగా ఇశ్రాయేలు కొరకు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. అయితే ఈ యొక్క సమూయేలు ప్రవక్తగా ఆయన ఉన్న కాలంలో మరి న్యాయాధిపతులు పరిపాలన చేస్తూ ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలన చేస్తున్న సమయంలో మరి ఇశ్రాయేలీలందరూ కూడా ఈ యొక్క సమూయేలు కుమారులు చేసిన ఆ తప్పిదాన్ని బట్టి, మొట్టమొదటిగా ఏలీ కుమారులు తప్పు చేశారు. వారి తప్పును బట్టి దేవుని యొక్క ప్రభావం ఇశ్రాయేలు నుండి తొలగిపోయింది. ఆ తర్వాత మరి సమూయేలు యొక్క కుమారులు లంచాలు తీసుకొని న్యాయాన్ని తిప్పివేస్తూ ఉండగా ఇశ్రాయేలుకి అసహ్యం కలిగింది. ఆ టైంలో వారు రాజు కావాలి అని కోరుకున్నారు. అనగా దేవుని చేత పరిపాలించబడుతున్న ఈ ప్రజలు దేవుడు మమ్మల్ని పరిపాలించొద్దు, మాకు రాజు కావాలి అని కోరటానికి కారణం సమూయేలు యొక్క బిడ్డల యొక్క పాపస్థితి అయి ఉన్నది. ఏలీ కుమారుల ద్వారా ప్రభావం తొలగిపోతే, అలాగే ఈ సమూయేలు కుమారుల ద్వారా అసలు వారు దేవునికే దూరం అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇది జరిగిన తర్వాత మరి ప్రజలందరూ రాజు కావాలి అని కోరుకున్నారు. అప్పుడు దేవుడు సౌలుని రాజుగా మొట్టమొదటగా అభిషేకించాడు వాళ్ళకి పరిపాలన చేయటానికి. అయితే ఈ సౌలుని దేవుడు ఎన్నిక చేసి సౌలు ద్వారా మరి దేవుడు ఈ ప్రజల పట్ల తను ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఏం చేయాలనుకున్నాడో, అలాగే సౌలు యొక్క కుటుంబాన్ని మరి దేవుడు స్థిరపరచాలని కోరుకున్నాడు. ఇవన్నీ కూడా దేవుడు కలిగి ఉన్న ఉద్దేశమై ఉంటే సౌలు ఆయన మరి దేవుని వాక్యంలో చూస్తే దాదాపు కొన్ని తప్పిదాలు 6 తప్పిదాల వరకు మనం ధ్యానం చేద్దాం. ఒక్కొక్క తప్పిదం ద్వారా అతడు దేవునికి దూరం అయిపోయి దేవుని చేత ఆయన కొట్టివేయబడ్డాడు. ఆ తర్వాత దావీదు యొక్క జీవితాన్ని ఎన్నిక చేసుకొని దావీదు కుటుంబాన్ని స్థిరపరిచినట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే మరి సౌలు స్థిరపరచబడకపోవటానికి కారణం ఏమిటి అనంటే, మొదటి తప్పిదాన్ని మనం చూస్తే మొదటి సమూయేలు 13వ అధ్యాయంలో మనం ఈ మాటనే చదువుతాం. 8వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న లేఖనాన్ని చదివినప్పుడు మొదటి సమూయేలు 13వ అధ్యాయము 8 నుంచి దాదాపు 13వ వచనం వరకు. అయితే 8వ వచనం చదువుతూ ఉన్నాం. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదరిపోవటయు చూచి సౌలు దేవునికి దహన బలులు అర్పించాలనుకున్నాడు.
ఆ దేవుని ఎదుట విజయానికి గుర్తుగా అతడు విజయాన్ని పొందొచ్చిన తర్వాత. అయితే ఈ సౌలు కొరకు సమూయేలు కొరకు ఎదురు చూస్తున్నాడు సౌలు. అప్పటికి 7 దినాలైంది, ఆయన రావట్లేదు. ఆ ప్రజలు ఏం చేస్తున్నారంట, సమూయేలు రాకపోవటం చూసి ఆ తర్వాత వీళ్ళు ఒక్కొక్కళ్ళు ప్రజలు కూడా ఈ గిల్గాల్ దగ్గర నుండి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిలో దహన బలులు అర్పించవలసిన ఆ యొక్క బలిపీఠం దగ్గర నుంచి సౌలు దగ్గర నుండి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది చూచినటువంటి ఈ యొక్క సౌలు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటంటే, సమూయేలు రాకపోతే ఏమైంది, మరి నేనే ఆ దహన బలులు అర్పిస్తాను కదా, నేను రాజును కదా, నేను చేయొచ్చు కదా అన్న ఆ ధిక్కారంతో ఒక ప్రవక్త, అలాగే ఒక దేవుని యొక్క సేవకుడు, యాజకుడు అయినటువంటి వ్యక్తి ఆ దహన బలులు అర్పించవలసిన ఆ అర్పణని రాజు అయినటువంటి తానే నిర్ణయం తీసుకొని దేవునికి దహన బలులు అర్పించినట్లుగా ఈ 9వ వచనము నుండి మనం చదువుతాం. దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించాను. ఎప్పుడైతే ఇది అర్పించాడో అప్పుడు సమూయేలు వచ్చాడు. కొంచెంసేపటికి వచ్చిన తర్వాత అడుగుతూ ఉన్నాడు, నువ్వేం చేసావు, నువ్వెందుకు ఇలా చేసావు అని అంటే, అప్పుడు అన్నారు, జనులు నా యొద్ద నుండి వెళ్ళిపోతూ ఉన్నారు, మరి నిర్ణయ కాలంలో నువ్వు చూస్తే రాలేదు కనుక మరి ఫిలిష్తీయులందరూ కూడా వాళ్ళ యుద్ధానికి కూడుకొని ఉన్నారు కనుక యెహోవాని శాంతిపరచడానికి నేను ఈ పని చేశాను అని చెప్పాడు. అనగా ఇక్కడ దేవుని సన్నిధానంలో, దేవుని యొక్క పరిచర్యలో దేవుడు ఏదైతే అప్పగించాడో దానిని మనం నమ్మకంగా చేయాలి. ఇతడిని రాజుగా ఎన్నుకున్నాడు, ఇతడి యొక్క పని ఇతడు చేయాలి. సమూయేలుని మరి యాజకుడిగా, ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆయన పని ఆయన చేయాలి. కానీ సమూయేలు చేయవలసిన పనిని ఈ యొక్క సౌలు చేయటం ద్వారా దేవుని చేత అతడు ఏమయ్యాడు అంటే, దాని యొక్క ఫలితం ఏమైందంటే దేవుడు అతన్ని తృణీకరించాడు. కాబట్టి 13వ వచనంలో చదువుతాం. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు. చూసారా, ఇక్కడ ఏమైపోయిందంటే దేవుడు తను స్థిరపరచాలనుకున్నాడు, కానీ తాను తీసుకున్న సొంత నిర్ణయాన్ని బట్టి అతడు దేవుని యొక్క చిత్తాన్ని పొందుకోలేకపోయాడు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయాడు. అందుకని సామెతలు 3వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనవద్దు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. మనం ఒక్కొక్కసారి దేవుని వాక్యాన్ని మనం వినకుండా, అలాగే దేవుని యొక్క సేవకుడు చేయవలసిన పనిని, అలాగే దేవుని సేవకుడు చెప్పినటువంటి పనిని మనం చేయకుండా మన సొంత జ్ఞానంతో, మన సొంత బుద్ధితో, మన సొంత ప్రయత్నాలతో మనం ముందుకు వెళ్ళాలి అని మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో క్రైస్తవులు కూడా అంతే, వాక్యాన్ని చదవరు, వాక్యములో ఏమున్నదో అది గ్రహించరు. అలాగే సేవకుడు చెప్పింది కూడా వారి చెవికెక్కదు. సేవకుడు ఏదైనా చెప్పి ఇలా చేయండి అని అంటే దాన్ని చేయకుండా వాళ్ళ సొంత నిర్ణయాలతో ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ, లేదా ఇదిగో వివాహం చేసుకునేటప్పుడు కానీ, లేకపోతే ఇంకా ఇతరత్రమైనటువంటి పనుల్లో కానీ ఏదైనా సరే వారు ఏం చేస్తారు అంటే వారి యొక్క సొంత నిర్ణయాలతో వారు ముందుకెళ్ళాలనుకుంటారు, వారి సొంత జ్ఞానం మీద ఆధారపడాలి అని అనుకుంటారు. అందుకనే మనం జీవితంలో సక్సెస్ అనేది మన జీవితంలో మనకు కనపడట్ల. చాలామంది ఆ విజయాన్ని కోల్పోవటానికి కారణం ఏంటంటే వారి స్వబుద్ధి మీద ఆధారపడడం. పిల్లల చదువుల్లో కానీ, పిల్లల పెళ్ళిళ్ళలో కానీ, అలాగే ఉద్యోగ విషయాల్లో కానీ, ఇంటి నిర్మాణాల్లో కానీ, అలాగే మనం చేయాలనుకున్న బిజినెస్లో కానీ ఏదైనా సరే మన వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకంగా దేవునికి అప్పగించి దేవుని ఎదుట దేవుని యొక్క వాక్యానుసారంగా చెప్పిన విధంగా మనం చేసినప్పుడు మన జీవితము అభివృద్ధి చెందింది. దేవుడు మన జీవితాన్ని స్థిరపరుస్తాడు. మనం ఇప్పుడు అనుకుంటాం, ఈ కాలేజీకి వెళ్తే బాగుంటుంది, ఈ స్కూల్కి వెళ్తే బాగుంటుంది అని అనుకుంటాం, అలాగే ఈ ఉద్యోగం అయితే బాగుంటుంది అనుకుంటాం, ఈ వ్యాపారం అయితే బాగుంటుంది అనుకుంటాం. అనుకొని మన స్వబుద్ధితో మనం చేస్తాం. కానీ దేవుడు అది వద్దు అని చెప్పినప్పుడు మనం మానటానికి ఇష్టపడం. దీని ద్వారా నాకు లాభం ఉంటుంది అనుకుంటాం అని ఆ లాభాన్ని వైపు చూస్తాం.
ఆ క్షణములో అది లాభంగా కనపడుతుంది, ఆ క్షణములో నీకు అది సంతోషం అనిపిస్తుంది, ఆ క్షణంలో అది నీకు ఎంతో మేలుకరంగా అనిపిస్తుంది. కానీ దాని తర్వాత దాని యొక్క ఫలితం ఏంటంటే దేవుని చేత నువ్వు తృణీకరించబడతావు, దేవుని ఎదుట నువ్వు శాపగ్రస్తుడు అవుతావు, దేవుని ఎదుట నువ్వు నాశనం వైపు నడిపించబడుతూ ఉన్నావు అనేది మనం గ్రహించలేకపోతున్నాం ఈ దినాల్లో. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకునేది సౌలు చేసిన ఒక తప్పిదం. తాను దేవుడు తనకి ఏ ఆజ్ఞనైతే ఇచ్చాడో ఆ ఆజ్ఞను పాటించకుండా యాజకుడు చేయవలసిన పనిని అనగా ఆయన చేయటం ద్వారా దేవుని చేత అతడు తృణీకరించబడ్డాడు. దేవుడు అతన్ని శాశ్వతంగా ఆశీర్వదించాలనుకుంటే ఆ శాశ్వతమైన దీవెన తన కుటుంబం తన తరాన్ని దీవించుకుంటా స్థిరపరచాలనుకుంటే ఆ ఆశీర్వాదాన్ని అతడు కోల్పోయాడు. తన తరానికి రావాల్సిన ఆశీర్వాదం పోగొట్టుకునటానికి సౌలు కారకుడయ్యాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి నీ బిడ్డలు పాపములో పడిపోవటానికి, నీ బిడ్డలు శాపగ్రస్తులు అవటానికి, నీ తరము శాపగ్రస్తమైన తరంగా ఉండటానికి ఒకవేళ నీవు దేవుని ఎదుట ఒక సౌలులాగా ప్రవర్తిస్తున్నావా, సౌలులాగా తప్పిదాలు చేస్తూ ఉన్నావా, ఆ దేవుని చెప్పినది చేయకుండా దేవుడు వద్దు అన్నదాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్తూ ఉన్నావా, దేవునికి వ్యతిరేకంగా నువ్వు ప్రయాణాన్ని చేస్తూ ఉన్నావా, ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. దేవుడు చెప్పిన దానికి లోబడితే మన దేవుని చేత దీవించబడతాం. ఆయన చెప్పిన దానిని చేయకుండా ఆయనకు వ్యతిరేకంగా వెళ్తే మన శాపగ్రస్తులం అవుతాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఇదిగో సౌలు వలె మా యొక్క జీవితంలో ఏ తప్పిదం ఉన్నా దాన్ని బయలుపరిచి దేవా ఇదిగో దాన్ని ఒప్పింపజేసి పరిశుద్ధాత్మ దేవ నీ సహాయాన్ని మేము కోరుకుంటూ ఉండగా నీ ఆశీర్వాదానికి అయ్యా పాత్రలుగా చేయమని, ఇదిగో నీ వాక్యానికి లోబడి నీ వాక్య వెలుగులో నడిపించమని, మీరే ఘనతయు కీర్తియు మహిమయు ప్రభావాలు పొందుకోమని మిమ్మల్ని హెచ్చించి మేము తగ్గించుకొని విశ్వాసముతో ఈ ప్రార్థన మనవులన్నీ కూడా మా బిడ్డల పక్షంగా మీరు చేస్తున్న మేలును బట్టి కృతజ్ఞతలు చెల్లించి అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సన్నిధి పనుల్లో, ప్రయాణాల్లో, అలాగే యుద్ధ వాతావరణ పరిస్థితులు క్షేమం అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.